जो नहीं बनते, जिंदगी में कुछ बनना चाहते, वो हम नहीं बन पाते, तो हम क्या करते हैं, वो अपने बच्चों पे बोलते हैं कि आप ये बनना है, मैं ये नहीं बन सका या नहीं मैं ये नहीं बन सकी, तो आप ये बनो। एक्चुअली फॉर एग्जाम्पल मुझे ही ले लीजिए, I want to become a doctor as a heart surgeon, but what happened? My father told to complete the B.Ed and teacher बनो। So ये एक एग्जाम्पल है कि पेरेंट्स जब भी उनके जो बोझ रहता వాళ్ళు ఏం చేస్తారంటే, I will tell in Telugu also sir, don't mind, Hindi, Telugu and English. I will complete my skit in all the 3 languages, don't mind. So let me complete in Hindi. So जैसा बच्चे बोलते ना, हम सोचते कि बच्चों को हम ये बनाना चाहेंगे, नहीं, आप ये స్కిట్ देखिए, మీరు ఒకసారి ఈ స్కిట్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది। యాక్చువల్లీ దిస్ ఇస్ జస్ట్ ఏ మోరల్, ఇదేం ఎవరికి ఏం జస్ట్ నాట్ రిలేటెడ్। సో జస్ట్ డోంట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ వీ హ్యావ్ టు లిజన్ టు ద చిల్డ్రన్। అంటే కొంతమంది డామినేటింగ్ పేరెంట్స్ కూడా ఉంటారండి, ఎలా అంటే నేను చెప్పిందే వినాలి, మమ్మీ చెప్పిందే వినాలి, డాడీ చెప్పిందే వినాలి, अब पापा जो बोलेंगे वही करना है, मम्मा जो बोलेंगे वही करना है ना? क्या सपना टीचर आपकी राय क्या है? नहीं, मैं तो मेरे बच्चों को आपकी मर्जी बोल के बोलती हूँ। हाँ, हम अपनी मर्जी पे छोड़ देते हैं बच्चों को, लेकिन हमें उनसे फ्रेंडली नेचर में पूछना चाहिए उनको क्या करना चाहिए आगे, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, జస్ట్ ఫాలో ద కాంబినేషన్। మనం ఇచ్చిన లీనియన్స్ కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు కదా, వాట్ అబౌట్ దట్? వాట్ అబౌట్? ఐ డిడ్ నాట్ గెట్ యూ। మనం ఇచ్చిన ఫ్రీడమ్ ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకోరు। ఎస్, పిల్లలు కూడా ఎలా అంటే పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ ని, पेरेंट्स जो फ्रीडम देते ना, आप ये करो वो करो, तो जब क्या है बोले तो बच्चे भी सोचना कि पेरेंट्स जो फ्रीडम दे रहे वो सिर्फ प्यार से उन लोगों को आगाह करने। पेरेंट्स ఏమనుకుంటారంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నాము, फ्रीडम इज नॉट इम्पोर्टेंट, सही नसीहत देना इज इम्पोर्टेंट। बच्चों को ऐसा मॉडल कीजिए। देखिए आजकल बहुत से सोसाइटी में देख रहे हैं, इतने सेंसिटिव हो गए बच्चे कि बोलते हैं कि हम घर से निकल जाएंगे, ये एक उनका धमकी, ये धमकी बहुत है। सो डोंट टेक इट सीरियस, उनको समझाइए बाहर की लाइफ बहुत टफ है, బయట ప్రపంచం వాళ్ళు చూడలేదు కాబట్టి మనం పేరెంట్స్ వాళ్ళకి ఒక మోరల్ చెప్పాలి, ఓకేనా? సో డోంట్, వాళ్ళకి తెలియదు సొసైటీ ఏంటో తెలియదు, మనం అన్ని అనుభవించాం కాబట్టి వాళ్ళకి చెప్పాలి। బయటకు వెళ్తా అంటారు కానీ బయటకు వెళ్తే ఎలా ఉంటుందో, బయట సొసైటీ ఏంటనేది మీకు తెలియదు నాన్న। సో ఈజీ స్టేట్మెంట్స్ చెప్పకండి పేరెంట్స్। yes yes, parents are god, teachers are god, so let us not waste the time and start the skit. Please enjoy the skit, put your hands together once again, thank you. డాడీ ఎక్కడున్నా తల్లి? డాడీ ఏంటి తల్లి ఇంత ఆనందంగా ఉన్నా? డాడీ నా క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ। నిజంగా? నా బంగారం! ఏమే? ఏంటండి? ఆ స్వీట్ షీట్ తీసుకురా। అబ్బబ్బబ్బా, ఏంటండి ఏంటా తప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి, ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏయ్, ఏంటే ఒలింపిక్స్ తొక్క? నా కూతురు లైఫ్ లో ఎప్పటికొకటే గోల్, డాక్టర్। నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య MBBS అయ్యి నా పేరు నిలబెడుతుంది। ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ, ఇంకా ఆపండి, తండ్రి కూతుర్లు కలిస్తే మాటలు కోటలు ఆడతాయి, ముందు స్వీట్స్ తినండి। ఒసే పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ తమంది తినడానికి కాదే, అందరికి పంచడానికి। ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు నవ్వరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం। నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే। ఆ స్వీట్స్ ఏంటి? రానాను మెల్లిగా తోతలు। అబ్బబ్బబ్బా, రోజు రోజుకి తల్లి కూతుర్ల చదవడం ఎక్కువైపోతుంది। స్కూల్ ఫస్టే? అవునా, నా బంగారు తల్లి। ఏంటి వీటితో సరిపెడతావా? ఎల్లు దిష్టిది నా తల్లి। ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఉళ్ళ వాళ్ళందరి దిష్టి పోవాలి। వాళ్ళందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను। ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే, మన సౌమ్య ఎంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను, ఆ రామా, రారా కూర్చో। ఏరా అమ్మాయి పాస్ అయిందా?
పాస్ అవడమంటారా ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా, సూపర్ తల్లి, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా, డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, అసలు అమ్మాయికి ఏం చదవనుందో ఏంటో కనుక్కోవా? రే, అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలీదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్. చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది, అడిగే బెటర్ కదా. రే, నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. మధ్యలో నీ సలహాలేంట్రా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. ఒరే, అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా. రే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎలా ఎప్పటికీ అర్థం చేసుకోలేవరా? పెద్ద సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య, సౌమ్య, చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? నువ్వు ఆగు. సౌమ్య, నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మన వాడు అడిగినప్పుడు చెప్పవే. ఏమే, ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యాన్ని కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే, మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడే జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారు ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పినట్టు చేయి నాన్న. నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమైతలే. డాడీ లేదు, మమ్మీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఏమే, దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. లక్ష్మి, అమ్మయ్య, అమ్మాయి రిజల్ట్స్ ఏమైంది? రిలాక్స్ అవ్వండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతావేంటి? అమ్మాయి రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య, మా సౌమ్య, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గుణకు గట్టిగా మాట్లాడు. అది 250 డాడీ. ఏంటి 250నా? ఏంటి 250 అంటుందంటే ఇది ఏంటి? నిజమే చెప్తుందా ఇది? నిజమేనండి, బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ, నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి డాక్టర్ అవ్వా? ఇంకేమవుతావే? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో, డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్, పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కలని నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. ఆర్టిస్ట్ ఏం చేస్తావు? రోడ్ల మీద పెయింట్లు వేస్తావా, లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చెందుతావే, నేను చంపేస్తా. అది మన బాబండి, చంపేస్తారా? నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా, కానీ ఇప్పుడు అందరూ నా పరువు తీసిందే. నన్నేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండాలి డాడీ. నాతో మాట్లాడు డాడీ ప్లీజ్ డాడీ. నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ
అమ్మా అమ్మా నేను నాన్న చెప్పినట్టు ఎంట్రన్స్ లో సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నాన్న నాతో చెప్పమ్మా. చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే గాని. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేవే. థింక్ పాజిటివ్. లేదే, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారే. నేను వెళ్ళొస్తా. నిజం చేసే నా వారసురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మా సౌమ్య. సౌమ్య, ఏమండి? అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకెందుకో కంగారుగా ఉంది. అవునా? సౌమ్య, సౌమ్య తలుపు తెరవా. ఇప్పుడు ఎలా? సౌమ్య, ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవాలు. క్షమించండి నాన్న. మీ కన్నులు కన్న కలల్ని నా కన్నులు కనలేకపోయాయి. ఈ ఆశల్ని ఆశయాన్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట, అందులో దాగుంది నా కూతురుల ఆశయాన్ని సాధించాలనుకున్నాను గాలి. ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదే. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. మేడం, అవునండి. ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతుర్ని చేసి చూడాలనుకున్నారే తప్ప తను మనసుతో చదవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదివి సీట్ సాధించిందంట అని ఆలోచించారు గాని మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకులని కూతుళ్ళని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి. Superb children, superb. Superb performance. I think parents, everybody liked it. నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అండి. Now I request sir and madam to give the medals for the participants. హలో, This kit was guided by రాజు సార్. Raju sir. Raju sir,
Thank you for giving us a wonderful skit, a wonderful moral. Sir, please come on the dais. Leave that all. Please come on the dais. నిజంగా చాలా మంచి Wonderful script అండి. cooperation, sir. చాలా బాగా చేశారు. What parents? Yes or no? बड़े ख्वाब वो ही पूरे करते हैं जो हार के भी मुस्कुराते हैं। बड़े ख्वाब वो ही पूरा करता है जो हार के भी मुस्कुराते हैं। असंभव कुछ भी नहीं होता, बस हिम्मत और लगान से कदम बढ़ाते हैं। చాలా మంచి స్క్రిప్ట్ అండి. పిల్లలు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. లాస్ట్లో అమ్మాయి అయితే చాలా బాగా చెప్పిందండి. నిజంగా కూడా పేరెంట్స్ మనం ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాం కానీ పిల్లలు ఏం చేస్తారని ఆలోచించట్లేదండి. చదువు 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 లేకపోతే జిందగీ లేదండి. చదువు కాకుండా Now our last performance, but not the least. నిమ్మ తోట వనములో బై 9th and 10th